దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయము దేవాతి దేవుడు మీకు ఇచ్చే వాగ్దానము ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు నీకు ఇచ్చే గొప్ప వాగ్దానం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నిజముగా ప్రియులరా, దేవాతి దేవుడు ఇదిగో కొద్ది సమయము, కొద్ది నిమిషాలు, కొద్ది కాలము కష్టము, బాధ, కన్నీళ్ళు, వేదన, అవమానము, కృంగుదల, నష్టము కలిగి ఉండవచ్చు. కానీ ఉదయకాల సమయమున నీకు దేవుడు ఇచ్చే గొప్ప దీవెనకరమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన మాట వాగ్దానం ఏంటంటే, ఉదయమున సంతోషముని కలుగజేస్తాడు, ఉదయమున నీకు దీవెన కలుగజేస్తాడు, ఉదయమున నీకు అద్భుతము జరిగిస్తాడు. ఇటు కృప, ఇటు వాగ్దానం నీ ఎడల జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దయతో అద్భుతమైన మేలులతో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ప్రభునందు నిరీక్షించు, ప్రభునందు విశ్వాసముంచు, ప్రభునందు కార్యము జరిగించబోతున్నాడు. ఆయన నీ ఎడల గొప్ప మేలు తప్పక జరిగిస్తాడు. గనుక ఇదిగో నీ యొక్క బలము, నీ యొక్క ధైర్యము, నీ యొక్క విశ్వాసమును ఏమాత్రము కూడా తక్కువ కానియకుండా నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి ప్రభు వైపు చూడడం మొదలుపెట్టు. ఇదిగో ఆ శ్రమంలో నేను వదిలిపెట్టాడు, ఆ కష్టంలో నేను ఆపివేయడు. ఆ యొక్క పిల్లరా, ఆ యొక్క అగాధమైన స్థితిలో నన్ను ఆయన ఏమాత్రం మర్చిపోడు. కానీ ఇదిగో లేఖనము సెలవిస్తుంది కదా, ఇదే కాలము నేను దీవెనలతోనూ, మేలుతోనూ, ఆశీర్వాదంతోనూ నింపలై ఉంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నన్ను ఈ పరిస్థితిని చూసి, ఇప్పుడు నన్ను ఈ బ్రతుకును చూసి, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ దీన స్థితిని బట్టి నువ్వు ఇంతేనేమో అని అనుకుంటున్నావా? ఈ స్థితి నీది కాదు. ఈ స్థితిలో నిన్ను ఉంచాడు, ఈ స్థితిలోనే నువ్వు ఉండిపోవు. ఇదిగో నిన్ను బయటకు తీసుకురాబోచున్నాడు, బయటగా నిన్ను లేవనెక్కబోతున్నాడు. నీవుంటున్న ఆ ఊపి నుండి, నీవుంటున్న పరిస్థితుల నుండి బయటికి దేవుడిని విడుదల చేయబోతున్నాడు. గొప్పగానే నిలబెట్టబోతున్నాడు, గొప్ప మేలులతో నింపబోతున్నాడు. గనక నిరీక్షించు, విశ్వసించు, ధైర్యంతో నిలబడు. ఘనమైన మేలులతో, విశ్వాసంతో అద్భుతమైన కార్యములు నీ ఆయన దేవాతి దేవుడు జరిగించుటకు ఆయన సమర్థుడు. గనక నీ విశ్వాసము ఇదిగో ప్రభునందు స్థిరులై కథను వారిగా నిలబడినప్పుడు ఘనమైన మేలుతో దేవుడు దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనక గొప్పగా దేవుడిని ఎడ్ల కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థించేద్దాం. మహాదేవుడు, పరిశుద్ధమైన మా తండ్రి, ఉదయకాల సమయం మా జీవితంలో తండ్రి అనేకమైన పరిస్థితులు, అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, నష్టము, ఆశీర్వాదము లేని స్థితి, లేని స్థితి లేక ప్రభు సమస్యల సుడిగుండంలో ఉంటున్న మా బ్రతుకులను ప్రభా ఉదయకాలము నా తండ్రి నీకు వందనాలు. ప్రభా సంతోషముతో నువ్వు నాయన ప్రభు మా బ్రతుకులను ఆనందింపజేసి అయా మాలో దీవెనను, క్షేమమును, ఆశీర్వాదమును, సమృద్ధిని, అయా ఆరోగ్యమును కలిగజేసి దేవుడుగా మీరు ఉంటున్నారు. ప్రభా నీకు స్తోత్రాలు. ఈ దినమున ఎంతమంది అయితే ఆధీన స్థితిలో ఉండి అలాగే ఉండిపోతామేమన్న పరిస్థితుల్లో ఉంటుండగా వారందరి పైన ఇదిగో ప్రభా నీవు కనికరముతో, కృపతో ఓ నూతనమైన మేలును దయచేయబోతున్నావు. తండ్రి నీకు వందనాలు. మీరు చేయుటకు సమర్థులు గనుక మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అలాంటి ఊబిలో ఉన్న ప్రతి వారికి విడుదల, క్షేమము, సమాధానం అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ మహోన్నతుడు సజీవుడైన యేసుక్రీస్తు ఉన్నత ఘనమైన నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానమాలో మా జీవితంలో ఫలింపజేస్తూ, వర్ధిలింపజేస్తూ ఆ యొక్క వాగ్దానమును స్వతంత్రింపజేసుకునే కృపను మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో, మేలులతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి, స్తుతించి, కృతజ్ఞత వందనాలతో నీ పరిశుద్ధ పాద సముఖములో బ్రతిమలాడి వేడుకొని పొందుతున్నాను జీవము గల తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.